మనతో పాటు ఇప్పుడు చర్చించడానికి హైకోర్టు ప్రముఖ న్యాయవాది సతీష్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మామూలుగా సాక్షి పేపర్లో కాశ్మీర్కి కలి అని ఇచ్చారు. అసలు కాశ్మీర్ కలిపై మీ ఉద్దేశం ఏంటి? కాశ్మీర్కి కలి అనే దాంట్లో ఒక పదంకి మీనింగ్ ఏంటంటే వాళ్ళకున్న బాధలు. 1953లో మేడం వాళ్ళకి స్వతంత్రం వచ్చినాక ఒక ప్రత్యేక హోదా కోసం వాళ్ళు పోరాడారు. అంటే దానికి ఒక కాశ్మీర్ అనే జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదా ఉండాలి, ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మాకు వద్దు, మాకంటూ స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి మేము రాసుకుంటామని వాళ్ళంతలో వాళ్ళే ఒక స్పెషల్ ప్రొవిజన్గా ఆర్టికల్ 372 డిక్లేర్ చేసుకున్నారు. అంటే అది టెంపరీ ప్రొవిజన్ ఫర్ కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ టు దే ఫ్రేమ్ దే ఓన్ కాన్స్టిట్యూషన్ లా. మన ఇండియన్ లాస్ ఏవి కూడా కాశ్మీర్ లాలో అప్లై కాకపోయాయి. అలా ఉండడం వల్ల స్వతంత్ర రాష్ట్రమైనది, ప్రదేశమైనది, వాళ్ళకి వాళ్ళే రూల్స్ ఫ్రేమ్ చేసుకోవడం వల్ల అక్కడ ఉన్న హిందూస్, పండిట్స్, కొన్ని తెగల, కొన్ని మతాల జాతులు చాలా సఫర్ అయ్యాయి. అంటే అది ముస్లిం కంట్రీగా మార్చాలని పాకిస్తాన్ వాళ్ళు ప్రయత్నించడం వల్ల అక్కడ మన కుటుంబాలు, అంటే మన హిందూ కుటుంబాలు చాలా బాధపడ్డాయి. అందులో వాళ్ళు బాధపడ్డ ఆ బాధలని వాళ్ళు కాశ్మీర్కి కలి అని టైటిల్ ఇచ్చి ఉంటారు సాక్షి పేపర్లో. ఓకే సార్. అసలు ఆర్టికల్ 370 అంటే ఏంటి? ఆర్టికల్ 370 అనేది ఒక కాన్స్టిట్యూషన్లో ఫ్రేమ్ చేసిన ఆర్టికల్ అండి. అదేంటంటే స్వతంత్రం వచ్చినాక వాళ్ళ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో షేక్ అబ్దుల్లా అనే అతను, మరియు చీఫ్ మినిస్టర్ ఆ టైంలో ఉన్న వాళ్ళు మన నెహ్రూ గారు, వీళ్ళంతా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక ప్రత్యేక హోదా ఇస్తూ టెంపరీ ప్రొవిజన్స్ ఇచ్చారు ఆర్టికల్ 370లో. ఏంటంటే వాళ్ళ హక్కులు వాళ్ళే రక్షించుకునేలా, వాళ్ళ ప్రదేశాన్ని వాళ్ళే పాలించుకునేలా. అంటే మన ఇండియన్ లాస్ ఏవి కూడా వాళ్ళకి అప్లై కావనే ఆర్టికల్ని ఆర్టికల్ 370 అంటారు. అంటే అదొక ప్రత్యేకమైన చట్టం. ప్రత్యేకమైన చట్టం వాళ్ళ గురించే ఏర్పాటు చేయబడింది కాన్స్టిట్యూషన్ లాలో. అసలు ఆర్టికల్ 370 అనేది సామాన్య ప్రజలకు ఎలా అర్థమయ్యేలా వివరించగలుగుతారు మీరు? సామాన్య ప్రజలకు అర్థమయ్యాలంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఉందనుకోండి, ఇక్కడ మన యొక్క పౌర హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్ని ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ ఉల్లంఘించినప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వాటిని కాపాడడానికి ఆర్టికల్ 226 అండ్ 32 ప్రకారము మనం హక్కులని భంగపరిచినప్పుడు హైకోర్టుని మనం వెళ్ళి మమ్మల్ని రక్షించని కాపాడమని చెప్పి వేడుకోవచ్చు. అలా ప్రతి ఒక్క పౌరునికి మన తెలంగాణ రాష్ట్రంలో ఆస్తి హక్కు ఉంది, మత హక్కు ఉంది, కులాన్ని పాటించే హక్కు ఉంది. అలా అన్ని హక్కులు మనకు ఉన్నవి అంటే అది కాన్స్టిట్యూషన్లో పొందపరచబడినాయి. వాళ్ళకి అలా కాదు. అక్కడున్న వాళ్ళకి మన ఆర్టికల్స్ ఏవి అప్లై కావు. వాళ్ళ సొంత ప్రదేశంలో ఏర్పాటు చేసుకున్న సింగిల్గా వాళ్ళు ఫాలో అవుతారు. దానివల్ల మన వాళ్ళు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సఫర్ అవుతారు. సో సామాన్య ప్రజలకు అర్థమయ్యాలంటే ఇది మన కోసం ఏర్పాటు చేసిన చట్టం కాన్స్టిట్యూషన్ లా అయితే వాళ్ళకి జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం ఏర్పాటు చేసుకుని వాళ్ళ ప్రత్యేకాలు వాళ్ళకు ఉన్నాయి. అవి మనకి అప్లై కావు, మన లాసు వాళ్ళకి అప్లై కావు. ఇండియాలో భాగమే కానీ ఇండియా ప్రభుత్వం ద్వారా పాలించబడుతున్న ప్రదేశం కాదు. అది ప్రత్యేక చట్టాలతో ఉన్న ప్రత్యేక రాష్ట్రం. ఓకే. ఇప్పుడు ఆర్టికల్ 370 తీసేయడం వల్ల లాభం ఏంటి? ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న చట్టాలన్నీ కూడా సెక్షన్ 1లో సపోజ్ ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ ఉంది, అంటే అది శిక్షా స్మృతి చట్టం. అది ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆల్ ఇండియా ఈజ్ అప్లికబుల్ అంటారు. అంటే ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎందుకంటే ఇండియన్ పీనల్ కోడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో అంటే వాళ్ళు దాన్ని ఫాలో చేయరు, పాటించబడదు. కనుక మన వాళ్ళు అక్కడ ఏమైనా చేసినా, వాళ్ళు మనల్ని ఏం చేసినా ఇండియన్ పీనల్ కోడ్ అప్లై కాకపోవడం వల్ల మన ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. ఇన్నాళ్ళు ఇండియన్ పీనల్ కోడ్ అప్లై అవుతే మన శిక్షా స్మృతిలో పొందపరిచినట్టు శిక్ష వేస్తాం మనం. ఆ శిక్షకు వాళ్ళు భయపడేవాళ్ళు, ఆ భయం లేదు. ఎందుకంటే సింగిలా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆ సింగిలా ఫాలో అవుతున్న వాళ్ళకి మన ఇండియన్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు చాలా సఫర్ అయ్యేవాళ్ళు. ఈ ఆర్టికల్ 370 తీసేయడం వల్ల ఇప్పుడు ఆ ప్రదేశం కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా మన ఇండియాలో ఒక భాగమే. మన చట్టాలన్నీ కూడా వాళ్ళకి ఇప్పుడు పాటించబడడానికి అర్హత పొందింది. అందుకే ఆర్టికల్ 370 తీయడం వల్ల అక్కడున్న మన హిందూ మతాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా రక్షించుకోవచ్చు. ప్లస్ ప్రదేశాన్ని కూడా ఆక్రమిత కాశ్మీర్ నుంచి, పాకిస్తాన్ నుంచి మనం కాపాడుకోవచ్చు. ఎక్కువగా ఉగ్రవాదుల నుంచి కూడా మనం అక్కడి నుంచి వస్తారు కాబట్టి పాకిస్తాన్ వాళ్ళ ప్రభావమే ఎక్కువ ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఆ ముస్లిం లాని తీసుకొచ్చి రావాలని హిందూస్ని సఫర్ చేయడము. అక్కడ వాళ్ళకి 1954 అరౌండ్ ఒక 3 విధాల
ఏమంటారంటే చాటింపు వేయించారు. ఎలా అంటే ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ మేము మతం పూర్తిగా ఇస్లాం కంట్రీకి మార్చాలనుకుంటున్నాము, ఇక్కడ ఉన్న హిందూస్ వాళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఒకటి, లేదా ముస్లిం మతాన్ని స్వీకరించాలి రెండవది, లేదా చంపబడతారనే వార్నింగ్స్ ఉండేవి అప్పుడు. అలా వాళ్ళు చాలా మంది వలస వచ్చేసారు మన దేశంలోకి. గుజరాత్, మహారాష్ట్రలో వ్యాపించారు. మన హైదరాబాద్లో జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు చాలా ఉన్నారు. ఇప్పుడు తీసేయడం వల్ల మన ప్రభుత్వము, మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళని రక్షించడానికి అన్ని చట్టాలని అప్లై చేయడం వల్ల వాళ్ళకి రక్షణ పూర్తిగా ఉంటుంది. మనకి ఎలా ఉందో ఇక్కడ స్వతంత్రము, వాళ్ళకి అలాగే ఉంటుంది అక్కడ. ఓకే, ఇక్కడ ఉన్న చట్టాలన్నీ కూడా అక్కడ కూడా అమలవుతాయి. అది 370 యొక్క ఆర్టికల్ ఉద్దేశం. ఆర్టికల్ తీయడం వల్ల వాళ్ళకి వచ్చిన లాభాలు అన్నమాట. ఇంకోటి కూడా ఉంది సార్, పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళకు పౌరసత్వం వస్తుంది అనేది, అది కూడా కరెక్ట్ అంటారా? ఇప్పుడు పోతుంది. ఎందుకంటే ఇప్పుడు అలా అవసరం. ఇంతకుముందు వాళ్ళు పాలించే వాళ్ళు కుటుంబాలన్నీ భయంతో గడిపేవండి. ఈ రోజు కూడా అలాగే గడుపుతున్నారు. ఈ 370 ఆర్టికల్ తీయడం వల్ల వాళ్ళకి స్వతంత్రం ఇప్పుడు వచ్చినట్టు. ఎందుకంటే వాళ్ళకి ఒక సొంత ఇల్లు ఉండదు, వాళ్ళకు ఒక సొంత ప్రదేశం ఉండదు. ఇప్పుడు చూడండి, ఆర్టికల్ ఇచ్చిన ఒక కుటుంబము గత 40 సంవత్సరాలు కూడా ఒక డేరాలో బ్రతకాల్సి వచ్చింది. వాళ్ళు ఒక 22 సంవత్సరాల ఆయన ఇప్పుడు 54 ఇయర్స్, తను 22 ఇయర్స్ ఒక డేరాలోనే ఉన్నాడు. అంటే వాళ్ళు వలస వచ్చిన వాళ్ళు కనుక వాళ్ళకి ఒక ఇల్లు లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇక స్వతంత్రం మాకు కూడా వచ్చినట్టే, మేము వెళ్ళి మా ప్రదేశంలో ప్రశాంతంగా బ్రతుకుతాము, ఎందుకంటే మా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మాకు అన్ని రక్షణలు ఇస్తుందని ఇప్పుడు వాళ్ళు సంతోషపడుతున్నారు. ఇప్పుడు మతం మారాల్సిన అవసరం లేదు, పాకిస్తాన్ వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ మీద బల ప్రయోగాలు ఉండవు ఇక. ఎందుకంటే మన ఇండియన్లో వాళ్ళకి కూడా అప్లై అవుతుంది, మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళని కూడా రక్షిస్తుంది, ఆ బార్డర్స్ అన్ని మన చేతిలోకి వచ్చేస్తాయి కనుక ఇంకా ఆ సమస్య ఉండదు మేడం. ఇప్పుడు మామూలుగా కాశ్మీర్కి కలి అని ఇచ్చారు కదా, ఇప్పుడు అక్కడ ప్లేస్ కొనుక్కోవడానికి ఎవరికి అవకాశం అనేది ఉండేది కాదు, ఇదివరకు ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్వంత భూమి, మనకి ఇక్కడ ఎలా మనం కొనుక్కుంటాము, ఎలా కిరాయిలకు ఇస్తున్నాము, ఎలా ఒక ఇల్లు కట్టుకుంటున్నాము విత్ జిహెచ్ఎంసీ పర్మిషన్, అలాగే వాళ్ళు కూడా సొంత ఇల్లు కొనుక్కోవచ్చు. ఉండేది ఇదివరకు వాళ్ళకి సొంత భూమి అది. కానీ 1953-54 తర్వాత వాళ్ళు వలస రావాల్సి వచ్చింది. ఆ ప్రదేశం అంతా ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్ కిందకి వెళ్ళిపోయింది. మన ఇండియన్ కంట్రోల్ లేదు. వాళ్ళ కోసము స్పెషల్ ప్రొవిజన్ పెట్టింది, వాళ్ళకే విరుద్ధంగా, వాళ్ళ జీవితానికి ఒక విరుద్ధంగా తయారైంది ఆర్టికల్ అనేది. కనుక వాళ్ళు తీసేయడం వల్ల ఇప్పుడు సంతోషపడుతున్నారు. ఓకే, అందువల్లే కాశ్మీర్ అనేది పర్యాటక రంగంగా ఇంకా వృద్ధి చెందలేదు, అక్కడ హోటల్స్ కట్టలేదు, అది అన్నారు. అది కూడా కొంతవరకు నిజమంటారా? ఇప్పుడు పర్యాటక కేంద్రంగా పూర్తి రక్షణగా భావించబడుతుంది. ఆ ప్రదేశాన్ని మన భారత ప్రభుత్వం రక్షిస్తుంది. ఎందుకంటే మన ప్రతి లా కూడా ఇప్పుడు ఇండియన్ పీనల్ కూడా అప్లై కానప్పుడు నేను ఇప్పుడు ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే భయం అవుతుంది. ఎందుకంటే అక్కడ నా లా అప్లై కావు, నేను భారతీయ పౌరసత్వం ఉన్నామని అక్కడ నాకు ఆ పౌరసత్వం ఉండదు, నేను అక్కడికి వెళ్ళినా నాకు రక్షణ ఉండదు. సమానంగా ఉండబడతాం, చట్టాలన్నీ డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఇప్పుడు ఇదివరకు సింగ్లా ఉండేది, ఇప్పుడు ఇండియన్ పీనల్ కూడా అప్లై అవుతుంది. ఈ 370 ఆర్టికల్ తీసేయడం వల్ల మనకి ఏదైతే స్వంతం ఉందో, రక్షణ ఉందో అక్కడ కూడా మనం పొందబడతాం. కనుక మనం వెళ్ళొచ్చు, ఇప్పుడు ఆస్తులు కొనవచ్చు, హోటల్స్ కట్టించుకోవచ్చు, బిజినెస్ పర్యాటక కేంద్రంగా అది అభివృద్ధి చెంది ఎంతో అవకాశం ఉన్నాయి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దానివల్ల. మామూలుగా ఈ కాశ్మీర్కి కలి అని అంటున్నారు కదా, ఇప్పుడు మామూలుగా 370 ఆర్టికల్ తీసేయడం వల్ల మామూలుగా మిగతా సామాన్య ప్రజలకు కూడా చాలా ఉపయోగం ఉంటుందంటారా? అక్కడ వర్తక వ్యాపారాలలో ఎంతసేపు చూసినా ప్రముఖ పట్టణాలు ఢిల్లీ, ముంబై, కలకత్తా డెవలప్ అయ్యాయి. ఎందుకంటే మనము అక్కడికి చాలా ప్రశాంతంగా వెళ్ళి బ్రతుకోవచ్చు. అంటే మనం ఎక్కడైనా ఏ వ్యాపారమైనా చేయొచ్చు, ఇండియన్ టెరిటరీ మధ్యలో ఎక్కడైనా. కానీ ఇప్పుడు అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా మనం ఏ వ్యాపారమైనా చేయొచ్చు. సో సామాన్య ప్రజలకి అన్ని వస్తువులు మంచి ధరలోనే అందుబాటులోకి వస్తాయి. మన వర్తక వ్యాపారాలు చేసే వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడ వాళ్ళు వ్యాపారం మొదలు పెట్టవచ్చు. ఈ నార్త్ స్టేట్స్ అన్నీ కూడా ఇప్పుడు చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఒక మంచి పర్యాటక కేంద్రము. అది మనం చూడాలనుకుని ఇప్పుడు ఇంతకుముందు అది చాలా కష్టతరంగా ఉండేది, ఇప్పుడు అది చాలా ఈజీగా వెళ్ళొచ్చు, రక్షణ ఉంటుంది. సో బిజినెస్ కూడా డెవలప్ అవుతుందని నా ఉద్దేశం. యాక్చువల్గా 370 ఆర్టికల్ చాలా మంది ప్రధానమంత్రులు అయ్యారు, ఒకప్పుడు కూడా బీజేపీ కూడా పాలించింది. ఇప్పుడు సడన్గా తీసేయడం వల్ల ఎవరికి, ప్రజలకే కదా ఉపయోగము. ఇప్పుడు ఇంత సడన్గా తీసేయాల్సిన అవసరం ఏమొచ్చేసింది? ఇది అంత సడన్గా తీసివేసింది కాదు. ఓకే, షా అనే వ్యక్తి చాలా రోజుల నుంచి పోరాడి ఈ ఆర్టికల్ మీద అక్కడ కాశ్మీర్ వాళ్ళు బాధపడుతున్న ఈ బాధలని ఎప్పటికప్పుడు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టమని కొన్ని సంవత్సరాలుగా అవుతున్న గొడవలు, తర్జన భర్జనలో ఇప్పుడు ఇది ఈ పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందింది. కానీ ఇదివరకు చాలా సంవత్సరాల నుంచి దీని మీద యుద్ధం నడుస్తూనే ఉంది. కాశ్మీర్ వాళ్ళకి, జమ్మూ అండ్ అక్కడ నివసించే వాళ్ళకి ప్రతిరోజు దినదిన గండంగా ఉన్నప్పుడు
1954 నుంచి 1965 వరకే వాళ్ళు ప్రశాంతంగా ఉండగలిగారు. 1965 నుంచి ఒక్కసారి పాకిస్తాన్ చొచ్చుబాటు వాళ్ళు ఎప్పుడైతే మొదలుపెట్టారో చాలా యుద్ధాలు కూడా అయ్యాయి కదా, కార్గిల్ వార్ ఇవన్నీ అవే కదా మేడం. సో దానివల్ల వాళ్ళు ఏం ప్రశాంతంగా లేరు. ఎప్పటి నుంచో మన పార్లమెంట్లో బిల్ పెండింగ్ ఉంది, ఈ మధ్యన ఆమోదం పొంది కనుక వాళ్ళు ఆగస్టు నుంచి మేబీ వాళ్ళు స్వతంత్రంగా ఉండగలుగుతారని నా అభిప్రాయం. యాక్చువల్గా 370 తీసేస్తే ఎన్నో యుద్ధాలు జరుగుతాయి, ఏదో ట్రంప్ చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడని చాలా మంది భయపడ్డారు కదా. యాక్చువల్గా ఏంటంటే అనూహ్యంగా అసలు ఎవరు దీని మీద శబ్దం చేయలేదు. ట్రంప్ కానివ్వండి, పాకిస్తాన్ వాళ్ళు ఎలా కానీ దాన్ని రిసీవ్ చేసుకున్నారనేది మనకి ఇంత తక్కువ సమయంలో తెలియకపోవచ్చు. ఉండొచ్చు అభ్యంతరాలు, ఆ పాకిస్తాన్ వాళ్ళ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది కొంచెం జాగ్రత్తగా ముందు మనం అంటే ఇప్పుడు నాకు తెలిసి ఆ ప్రాంతాల్లో మన కేంద్ర ప్రభుత్వం ఒక రక్షణ బలగాలు చాలా వరకు ఉండాలి. ఎందుకంటే దీన్ని ఒక 1 year వరకు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు ఎలా దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారు, మరి రక్షణ ఎలా ఉంది వాళ్ళకి, మరి పాకిస్తాన్ వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటి, మరి ఇది ఇండియాలో కలపబడింది కనుక మరి పాకిస్తాన్ వాళ్ళకి వచ్చిన ఇబ్బందులు ఉంటాయి కదా, వాళ్ళు కూడా చాలా వరకు ఆక్రమించి ఉన్నారు కదా, మరి వాళ్ళు ఏమి ఆలోచిస్తారనేది మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఇది ఇక్కడితో ఆగిపోదు, దీన్ని కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది మనకి. అంటే అమిత్ షా, మోదీ వాళ్ళు వీళ్ళంతా వ్యూహంగా ఆలోచించి అంటే 370 తీసేస్తే ఇన్ని లాభాలు ఉంటాయని వీళ్ళంతా ధైర్యంగా తీసుకోవడం వల్ల ఈ ఆర్టికల్ వచ్చింది కదా. దీనివల్ల ఇప్పుడు ప్రజలు శాంతియుతంగా ఉంటారు కదా ఖచ్చితంగా. అంటే కేంద్ర ప్రభుత్వము ఆర్మీ ఫోర్స్ని, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని చాలా పగడ్బందీగా ఏర్పరిచినందుకు ప్రస్తుతం మనం ఎటువంటి ప్రమాదాలు చూడట్లేదు. కానీ అలా ఉంది, ప్రశాంతంగా ఉందని మనం అనుకోవడానికి వీల్లేదు. అది బార్డర్ కనుక ఎప్పుడైనా వాళ్ళ నుంచి అటాక్ ఉంటుంది కనుక మనం కొంచెం అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది. అంటే ఇప్పటికీ పాకిస్తాన్లో 370 ఆర్టికల్, అది మన జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ వచ్చింది కదా, పాకిస్తాన్ ఆక్రమిత వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ వెళ్ళిపోలేదా, ఇంకా అక్కడే ఉండొచ్చా? అంటే ఏదైతే మనము వాళ్ళు ఆల్రెడీ ఆక్రమించున్నారో ఇప్పుడు మనం దాన్ని తిరిగి మళ్ళీ తీసుకోవచ్చు, దానికి కొంచెం సమయం పడుతుందేమో. కానీ ఇప్పుడు ఏదైతే కాశ్మీర్, జమ్మూ అండ్ ఆ ప్లేసెస్లో మన ఇండియన్ ఆర్మీ ఉందో వాళ్ళంతా ప్రశాంతంగా బ్రతకవచ్చు. ప్లస్ మన బార్డర్ని కొంచెం మనం ముందుకు తీసుకెళ్ళి, ఇప్పుడు అంటారు కదా ఇల్లు స్థలం పెరిగిన కొద్దీ కంచెం మారుతుందని, అలా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తాం. ఇక మనం ఏదైతే కోల్పోయామో అది మళ్ళీ తిరిగి సాధించుకునే అవకాశం ఇప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రజలు కూడా మనకు సహకరిస్తారు. చాలా కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి. చాలా కుటుంబాలు దేశంలో ఎక్కడెక్కడో ఉండి మారుమూల ప్రాంతంలో బ్రతుకుతున్న ఆ కాశ్మీర్, జమ్మూ వ్యక్తులు, ఆ ప్రజలు ఇప్పుడు వాళ్ళ కుటుంబాలతో వెళ్తారని ఆ కాశ్మీర్కి కలిగి ఆర్టికల్ అదే ఉందండి. వాళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళాలని అనుకుంటున్నారు. వాళ్ళ పిల్లలకి వాళ్ళ దేశాన్ని అంటే వాళ్ళ జమ్మూ అండ్ కాశ్మీర్ చూపించుకోవాలనుకుంటున్నారు. ఇదివరకు కేవలం చూపించుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉన్న ప్రదేశాలు అవి. ఇప్పుడు వాళ్ళ ప్రశాంతమైన కుటుంబాలతో వెళ్తారు. అక్కడ మళ్ళీ వాళ్ళ జనజీవనం బాగుంటుంది. వాళ్ళ స్వతంత్రం అనేది ఇప్పుడు మనం నిజానికి ఇప్పుడు చూడొచ్చు. ఇంకా అక్కడ వ్యాపారస్తులు వాళ్ళందరూ ఇంకా చాలా ఫ్రీగా చేసుకోవచ్చు, స్వేచ్ఛగా చేసుకోవచ్చు. చాలా ఫెబ్స్ అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఈ మాల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు కాశ్మీర్లో కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వలస కుటుంబాలన్నీ మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు, వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు. ఎంతైనా చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ సొంత ఊరికి వెళ్ళే వాళ్ళు ఎంత ఆనందంగా వెళ్తారు. వాళ్ళు అలాగే బిజినెస్ ప్లాన్ కూడా చేసుకుంటారు, అక్కడే ఉంటారు. వాళ్ళ జీవితం మనలాగే ప్రశాంతంగా ఉంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా, లడఖ్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారు కదా, అక్కడ కూడా ఫ్యూచర్లో ఎలక్షన్స్ కానీ అలాంటివన్నీ దానికి ఒక ప్రత్యేక ముఖ్యమంత్రి. ఆల్రెడీ యూనియన్ టెరిటరీస్కి ఎలా అయితే మనం చూపిస్తున్నామో ఆ ప్రభావం ఉందో, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా 2 డిఫరెంట్ టెరిటరీస్గా వాళ్ళు ఇంకొక అభివృద్ధి చెందే అవకాశం ఉంది. వాళ్ళు ఆ యూనియన్స్ని ఎలా డెవలప్ చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పుడు ఉన్న వాటి మీద ఎలా ఉందో సేమ్ అవే వాటికి కూడా అప్లై అవుతాయి. ఓకే, అంటే కొత్త మంత్రులను కూడా అక్కడ కొత్త ముఖ్యమంత్రులను, నియోజకవర్గాలను కూడా చూడొచ్చు. ఎలక్షన్స్ అవుతాయి, చాలా మారుతుంది ప్రదేశం. అది జమ్మూ అండ్ కాశ్మీర్ హైయెస్ట్ డెవలపింగ్ సిటీ కూడా కావచ్చు. ఓకే, ఇప్పుడు ఆర్టికల్ 370 తీసేయడం వల్ల సామాన్య ప్రజలకు కూడా చాలా ఉపయోగం అంటున్నారు. ఎవరైనా వెళ్ళి హ్యాపీగా అక్కడ బిజినెస్ చేసుకోవచ్చు, హ్యాపీగా చూసుకోవచ్చు. ఇంకోటి కాశ్మీర్ పర్యాటక ప్రాంతంగా కూడా చాలా డెవలప్ అవుతుందని. చాలా చల్లగా ఉంటుంది కాశ్మీర్ అనేది. అంటే అది ప్రకృతి అందానికి పేరు పొందిన విలేజ్, ఊరు కనుక, రాష్ట్రం కనుక అక్కడికి వెళ్ళాలంటే చాలా మందికి ఆశ ఉంటుంది వెళ్ళాలి అని. ఇప్పుడు అది సహజం అండి. ఎందుకంటే మన చట్టాలన్నీ రక్షణలోకి వస్తున్నాయి కనుక, మన చట్టాలు మన మీద రక్షణ ఇస్తాయి కనుక మనం హ్యాపీగా వెళ్ళి చూసి రావచ్చు. కొంత సమయం పడుతుంది, అంటే ఇలాగా కాగానే వెంటనే వెళ్ళడానికి కాదు, కానీ కొంత సమయం తర్వాత అది మామూలు స్థితికి వచ్చినప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తుంది. అంటే టైం ఎంత పడుతుండొచ్చు సార్? ఒక 2-3 చెప్పలేమండి. పొలిటికల్ ఇష్యూస్ కనుక టెరిటరీని వాళ్ళు ఎలా మరి ప్రొటెక్ట్ చేస్తారు, పొలిటికల్గా ఎలా వాళ్ళు అభివృద్ధి చెందుతారు, వాళ్ళ ఎలక్షన్స్ ఎప్పుడు అవుతాయి, వాళ్ళకి మళ్ళీ మన దగ్గర నుంచి కావాల్సిన ఫండింగ్ ఎలా వెళ్తుంది, మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ మీద ఎటువంటి డెవలప్మెంట్ యాక్షన్స్ తీసుకుంటామనేది కొంచెం సమయం పడుతుంది. అంత త్వరగానే ఒక
ఒక అడ్వకేట్గా నేను ఇప్పుడు చెప్పలేకపోవచ్చు, కానీ టైం పడుతుంది. బట్ ఒక అప్రాక్సిమేట్ 1-2 ఇయర్స్లో అంత మన సామాన్య పరిస్థితికి రావచ్చు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు సడన్గా ఒక సామాన్య వ్యక్తి అక్కడ వెళ్ళాడు సార్, అక్కడ వెళ్ళాక అక్కడ 370 ఆర్టికల్ లేదు కదా అని ధైర్యంగా వెళ్ళిపోయాం అంటే వెంటనే అది అమలు కాదు అనేసి అంటున్నారు, కొంచెం టైం పడుతుంది అనేసి అంటున్నారు. 370 ఆర్టికల్ అనేది ఆగస్టులో నుంచి అమల్లోకి వచ్చిందని లేదు ఇప్పుడు. ఓకే. కానీ అక్కడ ప్రభుత్వాన్ని పునరుద్ధరించుకోవాలన్నా కానీ అక్కడ మన రక్షణని మనం కొంచెం అభివృద్ధి చెందించాలని మన ఇండియన్ గవర్నమెంట్కి టైం పడుతుంది. ఇప్పుడు ఉన్న ప్రజలకి ఎలాగ రక్షణ ఇస్తున్నాం మనం అక్కడ, దాన్ని కొంచెం వాళ్ళకి లోకల్ వాళ్ళకి కొంచెం అది అర్థమయ్యి వాళ్ళ స్వతంత్రము వాళ్ళు పొంది వాళ్ళు తిరిగి మంచి స్థితికి వచ్చినాక అప్పుడు పర్యాటకుల గురించి ఆలోచించే అవకాశం ఉంది కదా. ఓకే సార్. ఇంతవరకు కాశ్మీర్కి కలి అనేసి ఇప్పుడు 370 ఆర్టికల్స్ పై ఎవరు దీనికన్నా ముందు ఎవరు దీని గురించి ప్రస్తావించలేదా, దీన్ని తీసివేయాలని ఎవరు కూడా ప్రస్తావించలేదా సార్? యాక్చువల్గా చాలా రోజుల నుంచి ఈ సంవత్సరాల నుంచి ప్రస్తావన ఉందండి. సామాన్య ప్రజలకి ఇలా న్యూస్ ద్వారా రావడం ఏంటంటే అది 370 ఆర్టికల్ని తీసివేయడం జరిగింది కనుక అది పబ్లిసిటీ అయింది, న్యూస్లోకి వచ్చింది. ఇప్పుడు ఆర్టికల్ 370 తెలుసుకుంటున్నాం, కానీ ఆర్టికల్ 370 1953లో ఫ్రేమ్ చేయడం జరిగిందండి, ఇప్పటిది కాదు అది. ఓకే. అంటే సామాన్య ప్రజలకు ఇప్పుడు 370 ఆర్టికల్ అనేది తెలుస్తుంది కానీ అప్పట్లో ప్రజలకు అసలు తెలియదు. అసలు యాక్చువల్గా 370 అనేది ఆర్టికల్ 370 ఉందని దాని గురించి ఏదైనా చర్చ వచ్చినప్పుడుగా తెలుసుకుంటారు. ఉంది ఆర్టికల్, కానీ అందులో ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి, కాశ్మీర్కి జమ్మూకి ఏమి ప్రత్యేక హోదా ఇచ్చారు, వాళ్ళు అప్పుడు ఎందుకు అడిగారు అనేది కొంచెం చరిత్ర చెప్తుంది. అది ఈ రోజు అది న్యూస్లోకి వచ్చింది కనుక అందరూ ఇప్పుడు ఆర్టికల్ 370 గూగుల్లో కానీ బుక్స్లో చూసి చదువుతున్నారు. అది ఇప్పటిది కాదండి, 1953లో ఫ్రేమ్ చేసుకున్నారు వాళ్ళు. ఓకే. ఆర్టికల్ 370 పెట్టేటప్పుడు మామూలుగా చాలా మంది అభిప్రాయ సేకరణ చేస్తారు కదా, నెహ్రూ ప్లస్ అప్పటి ముఖ్యమంత్రి షేక్ షా ముస్లిం అతను పెట్టారు కదా, యాక్చువల్గా షేక్ అబ్దుల్లా పెట్టారు కదా, అప్పట్లో ఎవరు అభ్యంతరాలు వెల్లడించలేదా? ఇది చేస్తే రేపు ఫ్యూచర్లో మనకు ప్రాబ్లం వస్తుంది, మనము భారతదేశంలో ఉండి కూడా జమ్మూ కాశ్మీర్ని ప్రత్యేకంగా చూడాల్సి వస్తుంది అనేసి ఎవరు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదా అప్పట్లో? అప్పుడు అభ్యంతరాలు సేకరణ చేశారండి, కానీ వాళ్ళ ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ ఉందో ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో ఉండాల్సిన ప్రదేశం ఇది. ఈ సింగ్లానే ఫాలో అవుతాం మేము, ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లానే ఉండాలి. అలా ఒప్పందం జరిగాకనే వాళ్ళు సంతకాలు చేయడం జరిగింది. దాని ద్వారా మనం ఆ ప్రాంతాన్ని అంటే ఈ కాన్స్టిట్యూషన్లా లిమిటెడ్గా అప్లై అవుతుంది. అంటే పార్లమెంటరీ వ్యవస్థ కొంచెం వరకే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభావం చూపిస్తుంది, కానీ అక్కడ ఉన్న లోకల్ లాస్ని మనం ప్రభావితం చేయలేమనేది ఆ రోజు ఒప్పందంతో, ఢిల్లీ అగ్రిమెంట్ అంటారు దాన్ని, దాంతో జరిగిపోయింది. అచ్చా అచ్చా. అప్పట్లో వీళ్ళు స్ట్రాంగ్గా ఉండడం వల్ల దాన్ని ఏం చేయలేకపోయారు. అప్పట్లో కొంచెం మనం చొరవ తీసుకొని ఉంటే, ఇంకాస్త కొంచెం చొరవ తీసుకొని ఉంటే అప్పట్లో ఇంతవరకు వచ్చేది కాదేమో. 1947లో స్వతంత్రం వచ్చినాక మన కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చాలా అప్పట్లో సమయం పట్టిందండి. అప్పట్లో వాళ్ళకే వద్దనుకున్నప్పుడు ఒక ఆర్టికల్ ప్రత్యేక హోదా ఇద్దామని మన ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకుంది కనుక వాళ్ళకి ఆ హోదా కల్పిస్తూ ఆర్టికల్ ఇందులో రాయడం జరిగింది. 370ని ఒక పునరుద్ధరించడం జరిగింది. వాళ్ళు అప్పుడు ఆనందంగా స్వీకరించారు. అది రాను రాను పాకిస్తాన్లో యొక్క బాధ ఎక్కువైంది. అందులో మన చట్టాలు లేకపోవడం వల్ల మనం ఏం చేయలేకపోతున్నాము. వాళ్ళని రక్షించుకోవడానికే ఇప్పుడు ఇదంతా. ఈ ఆర్టికల్ 370 తీయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మీద అభివృద్ధి చెందుతామని కాదు. అక్కడ చాలా వెనుకబడిన కుటుంబాలు ఉన్నాయి, చాలామంది జీవితాన్ని కనీసం స్కూల్కు వెళ్ళని నోచుకోలేని పిల్లలు ఉన్నారు చాలామంది. వాళ్ళ లైఫ్ని వాళ్ళ జీవితాన్ని పునరుద్ధరించడానికి ఆర్టికల్ 370 తీసేయడం జరిగింది. వాళ్ళకి చాలా అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు వాళ్ళ జీవితం కూడా మామూలు మనలాగానే ఉండడానికి అది ఒక స్కోప్. ఓకే. అప్పట్లో 370 ఆర్టికల్ పెట్టినప్పుడు పాకిస్తాన్ నుంచి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని ఊహించలేకపోవచ్చు. అంటే అప్పటిది ఎలా ఉంటుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే అది పర్వత ప్రాంతాలు, అవును, రక్షణ ఇవ్వాలన్నా చలికి తట్టుకొని ఆర్మీ అంత పైకి వెళ్ళడాలు, అక్కడ ఉండడం కష్టం. అక్కడ అది ఒక మెయిన్ అడ్వాంటేజ్ పాకిస్తానీలకి. సో వాళ్ళు ఇండియాలోకి చొరపడానికి మంచి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఈ రక్షణ వల్ల మన చట్టాలు అక్కడ అమలు అవుతాయి కనుక ఇప్పటి నుంచి మన జమ్మూ అండ్ కాశ్మీర్ని కాపాడుకునే అవకాశం ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు 370 ఆర్టికల్ పెట్టడం వల్ల మనకు పాకిస్తాన్తో అంత ఎక్కువగా ప్రాబ్లమ్స్ రావు అంటారా? 370 ఆర్టికల్ తీసివేసినందుకు ఇప్పుడు పాకిస్తాన్ని మనం ఆపవచ్చు, ఆ ప్రదేశంలో ప్రజలందరినీ మనము మన వ్యవస్థలోకి తీసుకురావచ్చు. కనుక ఖచ్చితంగా రక్షణ చట్టాలన్నీ వాళ్ళకి అమలు జరుగుతాయి కనుక ఇక్కడ నుంచి మన ఏదైతే బార్డర్ ఉందో దాన్ని చాలా చాలా గొప్పగా కాపాడుకోవచ్చు ఇప్పటి నుంచి ఇంకా. ఓకే ఓకే. అంటే ఇప్పుడు పాకిస్తాన్ వల్ల మన దాంట్లో వచ్చేసి ఆక్రమణ
చేసుకోవాలన్నా కూడా కొంతవరకు వాళ్ళు కూడా ఇబ్బంది పడతారనమాట. మన ఇండియన్ లాస్ అన్ని అప్లై అవుతాయి కదా. ఇప్పుడు ప్రాపర్టీ ఉంది, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఉంది, అది ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆల్ ఓవర్ ఇండియా ఈజ్ అప్లికబుల్. ఇప్పటి నుంచి ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కనుక వాళ్ళ రక్షణ వాళ్ళకి ఉంటుంది, వాళ్ళ చట్టం వాళ్ళకు ఉంటుంది. అంటే టీపీ యాక్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ మనకి ఎలా ఉందో వాళ్ళకి అదే యాక్ట్ ఉంటుంది కనుక వాళ్ళకి హక్కులు ఉంటాయి, వాళ్ళకి పౌర హక్కులు వస్తాయి, వాళ్ళకి మీన్స్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ ఉంటాయి. సో ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ నౌ గుడ్. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు 370 ఆర్టికల్ మనము అక్కడ అప్లై చేస్తే పాకిస్తాన్ వాళ్ళకు కొంతవరకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయి కదా మామూలుగా. ఎందుకంటే ఒకప్పుడు మన భారతదేశంలో అమ్మాయిని పెళ్లి చేసేసుకొని పౌరసత్వం తీసేసుకొని వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా ఉండేది కదా. ఇప్పుడు 370 ఆర్టికల్ వల్ల వాళ్ళకి పౌరసత్వం అనేది రాదు అంటారా? 370 ఆర్టికల్ని తీసివేయడం వల్ల రాదు అని నేను చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కాశ్మీర్లో ఉన్న ప్రజలు ఇంకా కూడా ముస్లిమ్స్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉంటే దాన్ని ఎవరు ఆపలేరు కూడా. ఈవెన్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా పెళ్లి చేసుకుని మనం ఆ సిటిజన్కి వెళ్ళాలి అంటే మతంని మనం మార్చుకోవాల్సిందే కదా. దానికి ఇది సంబంధం కాదు. 370 ఆర్టికల్ ద్వారా వాళ్ళ యొక్క హక్కులని మనం కాపాడగలుగుతాము, వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ రైట్స్ అంటాము అవి మనం కాపాడగలుగుతాం. సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు, వాళ్ళకున్న హైకోర్టు కాపాడబడుతుంది. ఈ వివాహ వ్యవస్థని మనం ఏం మార్చలేము. వాళ్ళు మన అది స్వభావం ఎలా అంటారు, స్వతంత్ర భావం అది. నేను ఇప్పుడు పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే అది ఎవరు ఆపలేరు కదా ఆఫ్టర్ మై మెజారిటీ ఏజ్. మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన రక్షణని మనసులో పెట్టుకొని పాకిస్తానీలను మరి పెళ్లి చేసుకోవాలా, అక్కడితో ఆపాలా, ఎన్ని రోజులు బాధపడ్డాం కదా, ఇక నుంచైనా మనం కేంద్ర ప్రభుత్వం అంటే మన ఇండియన్ గవర్నమెంట్ రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తే అది ఇంకా తొందరగా అభివృద్ధి చేయొచ్చు ఆ ప్రదేశాన్ని మనం. అంటే 370 ఆర్టికల్ వల్ల మనకి ఎక్కువ లాభాలు ఉన్నాయంటారు. 370 ఆర్టికల్ తీసిన వల్ల మనకి లాభము అంటే మనకి ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో వచ్చే లాభాలు కాదు. వాళ్ళ ప్రదేశంలో ఇప్పుడు కాశ్మీర్లో ఉన్న వీళ్ళని ఖైదీలు అనొచ్చండి, బందీలు అనొచ్చు. ఎందుకంటే వీళ్ళంతా బందీ జీవితంలో ఉన్నారు. పాకిస్తాన్ ఆ ఇస్లామిక్ నేచర్ వల్ల మన ప్రతి హిందూ కుటుంబం అక్కడ సఫర్ అవుతుంది, ఇంట్లోంచి బయటకు రావడానికి బాధపడుతుంది, సొంత ఇల్లులు ఉండవు, ఎప్పుడంటే అప్పుడు చొరబడతారు, ఇంట్లోకి వస్తారు, ఇదంతా ఉంది అక్కడ. ఇప్పుడు ఉండదు ఇక, ఎందుకంటే మన ప్రభుత్వము రక్షణ కల్పిస్తుంది, మన కేంద్ర ప్రభుత్వంలోకి విలీనం చేసుకున్నాం, ప్రతి ఒక్క చట్టం అప్లై అవుతుంది కనుక వాళ్ళకి చాలా ఇది సంతోషకరమైన నిర్ణయం ఇది. ఓకే, 370 ఆర్టికల్ రద్దు చేయడం వల్ల మామూలుగా చాలామందికి సామాన్య ప్రజలకు అక్కడున్న ప్రజలందరూ ఇప్పుడు స్వేచ్ఛావాయులు పీల్చుకున్నారు అనేసి అంటారు కదా. ఇప్పుడు మనకు ఫ్యూచర్లో పాకిస్తాన్ నుంచి ముష్కరులు కానీ ట్రంప్ నుంచి కానీ ఇక్కడ నుంచి మనకి ఎలాంటి అంటే ఫ్యూచర్లో వస్తుండొచ్చు కానీ ఇప్పుడు మాత్రం స్తబ్దుగా ఉందనేసి అంటారు. చూడండి, మన భారతదేశంలో మనం తెలంగాణలో ఉన్నాము, స్వతంత్రం 1947 నుంచి మనం ఇక్కడ అదే యొక్క స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం. దీనివల్ల మనకి యుద్ధం రాదా, ప్రమాదం లేదని చెప్పలేం కదా. మనకి రక్షణ ఉంది కానీ మనం ఆనందంగా ఉన్నాం, అక్కడ ఆర్మీ ఫైట్ చేస్తుందని మనం హ్యాపీగా ఉన్నాం. ఇండియన్ ఆర్మీ ఇన్ని రోజులు పాకిస్తాన్కి జమ్మూ అండ్ కాశ్మీర్కి రక్షణ ఇచ్చినా అక్కడ చట్టాలు వేరు, ఆ చట్టంలోకి వాళ్ళని తీసుకురాలేకపోయాం కనుక రక్షణ వాళ్ళకి లోపించింది. కుటుంబాలన్నీ ఆక్రమిత పాకిస్తాన్ చేతిలోకి వెళ్ళిపోయాయి. ఇస్లామిక్ నినాదం చేయకపోతే చంపడం జరుగుతుంది అక్కడ. హిందూస్ను కూడా, పండిట్స్ను కూడా వాళ్ళు పాకిస్తానీలు వాళ్ళ ముస్లిమ్స్ను కలుపుకోవడానికి చాలా ప్రయత్నం చేశారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు, మన భారతీయ మహిళల్ని చాలా బాధ పెట్టారు. ఇప్పుడు అవి జరగకపోవచ్చు, ఎందుకంటే మనది ఇప్పుడు ఇండియా కూడా అది కూడా ఒక భాగం కదా. జమ్మూ అండ్ కాశ్మీర్ నవ్ ఇంక్లూడ్ ఆల్ లాస్ అంటే ప్రతి ఒక్క సెక్షన్ మారుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క చట్టంలో ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ కాకుండానే ఉండేది, ఇప్పుడు అలా కాదు, జమ్మూ అండ్ కాశ్మీర్ కలుపుకొని ప్రతి భారతీయ చట్టం కూడా అమల్లోకి వచ్చింది అని వస్తుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు కాశ్మీర్లో ఎక్కువగా ముస్లింలే ఉన్నారా సార్? అక్కడ ఎక్కువ మటుకు ముస్లింసే ఉంటారా? హిందూస్ పండిట్స్ ఉండేవాళ్ళండి, ఇప్పుడు లేరు. ఎందుకంటే ఈ పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాల్లో నుంచి హిందువులను తరిమేయడం జరిగింది కనుక చెప్పాను కానీ 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి మతం మారాలి, 2 వదిలేసి వెళ్ళిపోవాలి, చంపబడతారు. అందరూ ప్రాణంకి అంత ఇచ్చి అన్ని దేశాల్లోకి వలసలోకి వచ్చేసారు. మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలా ఉన్నారు. వాళ్ళని రక్షించడానికి ఇప్పుడు ఈ ఆర్టికల్ తీసేయడం జరిగింది కనుక మళ్ళీ అక్కడికి వెళ్ళి మన హిందూస్ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఇదివరకు ఎలా 30-40 years బ్యాక్ ఎలా ఉండను అలా జీవితాన్ని గడపచ్చు. అంటే కాశ్మీర్ నుంచి మన హైదరాబాద్లో ఇక్కడ వచ్చేసి వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు. 32 కుటుంబాలు ఉన్నాయండి వాళ్ళ ఆర్టికల్లో. 32 ఫ్యామిలీస్ ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫ్యామిలీస్ మన హైదరాబాద్లో ఉన్నాయి. దేర్ వ్యూ ఇస్ దట్ 370 ఆర్టికల్ తీసివేయడం జరిగింది కనుక ఇప్పుడు ప్రశాంతంగా మా ఊరు వెళ్తాము, మా పిల్లలకి మా యొక్క కుటుంబాల గురించి పరిచయం చేస్తాము, మేము మా కాశ్మీర్ అనుభవాలను వాళ్ళకి పంచుతామని ఇప్పుడు వాళ్ళు ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. అంటే తిరిగి మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళ సొంత ప్రదేశంగా మారిపోతుంది, వాళ్ళ హక్కులు వాళ్ళకి వస్తాయి. సో ఇండియా చెప్పడానికి పెద్ద ప్రదేశంగా ఉంటుంది, ఎందుకంటే అది తల లాంటి భాగం కదా, అందమైన ప్రదేశం అది. ఇప్పుడు మన ఇండియాలో ఉందన్నది ఆనందపడాలి మనం. ఓకే సార్, ఇంకా అక్కడ హిందూసే ఉన్నారని ముస్లిమ్సే ఉన్నారని చెప్పలేం, అది మన దేశము. ఇప్పుడు మన వాళ్ళందరూ ఉంటారు, మనం వెళ్తాం అక్కడ స్థిరపడతాం, మనకు నచ్చుతే అక్కడే ఉంటాం. ఇక మెల్లిమెల్లిగా పాకిస్తాన్ యొక్క ప్రభావం తగ్గిపోతుంది ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియాలో.
ఓకే, అంటే యాక్చువల్గా ఏంటంటే అక్కడే ఎక్కువగా ముస్లిమ్స్ ఉంటారు అన్న అపోహ ఉంది కదా, ఎందుకంటే పాకిస్తాన్ దగ్గరలో ఉండడము, బార్డర్ అదే కాబట్టి ఎక్కువ వాళ్ళే ముస్లిమ్స్ చొరబాటుదారులు రావడానికి చాలా మంచి అవకాశం ఉండే అక్కడ ఇప్పుడు. ఎందుకంటే కొన్ని కుటుంబాలని చంపి బలవంతంగా ఇంట్లోకి వచ్చి ఆక్యుపై చేసి ఇంకా వాళ్ళని ఏం కాపాడడానికి వీలు లేకుండా ఉండేది. ఇప్పటి నుంచి మనం వాళ్ళని రక్షణ కల్పించవచ్చు.